రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రాష్ట్ర పౌరుడై ఉంటే చాలు. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి 6 నెలల్లోగా శాసనసభ్యుడిగా లేదా శాసన మండలి సభ్యుడిగా దేనికైనా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అలా ఎన్నిక కాకుంటే రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇది రాజ్యాంగం చెప్తున్న నిబంధన. ఈ నిబంధన ఆధారంగా గత 30 సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఉభయ సభల్లో దేనికి ఎన్నిక కాకముందే 3 మాత్రమే ఇలా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో తెలుగుదేశం పార్టీ నుండి దివంగత నందమూరి హరికృష్ణ, నేటి బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ నుండి తన్నీరు హరీష్ రావు, తాజాగా కాంగ్రెస్ నుండి మొహమ్మద్ అజారుద్దీన్ ఉభయ సభల్లో సభ్యుడిగా ఎన్నిక కాకుండానే మంత్రిగా ప్రమాణం చేశారు. శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ ఏప్రిల్ నెలాఖరు కల్లా ఉభయ సభల్లో దేనికైనా ఎన్నిక కావాల్సి ఉంటుంది. లేకుంటే మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదు. అయితే అజారుద్దీన్ను రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా తీర్మానం చేసి గవర్నర్ ఆమోదానికి పంపింది. అయితే గవర్నర్ ఆయన నియామకానికి ఆమోదం తెలపలేదు. గతంలో బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ వేసిన కేసులో సుప్రీంకోర్టు ఇంకా తుది తీర్పు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే ఆయన నియామకానికి ఆమోదం తెలపాలనే అభిప్రాయంలో గవర్నర్ ఉన్నట్లు సమాచారం. దీంతో సుప్రీంకోర్టు తీర్పు కోసం అజారుద్దీన్ ఎదురు చూస్తున్నారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో అప్పటి టీఆర్ఎస్ పార్టీ చేరాలని నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ చెందిన 6 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో హరీష్ రావు ఒకరు. అయితే అప్పటికే హరీష్ రావు ఎమ్మెల్యే కాలేదు. ఎమ్మెల్యే కాకుండానే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ ఎంపీగా వెళ్లడంతో రాజీనామా ద్వారా ఖాళీ అయిన సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో హరీష్ రావు పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఆయన మంత్రి పదవిలో కొనసాగారు. ఇక 1995 ఆగస్టు సంక్షోభం తర్వాత సెప్టెంబర్ 1న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు నందమూరి హరికృష్ణ మంత్రిగా ప్రమాణం చేశారు. అయితే అప్పటికే హరికృష్ణ ఎమ్మెల్యే కాదు. ఆయనను ఎమ్మెల్యేగా పోటీ చేయిద్దామనే ఆలోచనలో అప్పుడు చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఉప ఎన్నిక నిర్వహించడంలో ఆలస్యం చేసింది. దీంతో 6 నెలల్లోగా ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోవడంతో హరికృష్ణ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇది మొత్తానికి అయితే మాత్రం మన రాష్ట్ర చరిత్రలో, రాజకీయ చరిత్రలో మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు, అలాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి ఇటు ఉభయ సభల్లో అంటే ఒక ఎమ్మెల్సీగా లేకపోతే ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవులు అయితే తీసుకున్నారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాత్రం అజారుద్దీన్ను మంత్రిగా అయితే మాత్రం ఇక ప్రమాణ స్వీకారం చేయించింది. ఎందుకంటే ఇటు ఎన్నికల సందర్భంలో మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉండడం, అలాగే ఆయన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి కావడం, టికెట్ ఆశించి భంగపడడంతో ఆయన ఆవేదనలో ఉండడంతో ఇటు మంత్రి పదవి అయితే ఇచ్చారు. ఇదే సందర్భంలో గంపగుత్తగా ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం ఉన్న ఒక వ్యూహం అన్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మాత్రం అజారుద్దీన్ మాత్రం అనూహ్యంగా మంత్రి పదవి అయితే మాత్రం ఆయనకు వరించింది. కానీ 6 నెలల్లోపు ఆయనకు ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే పదవి రావాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి అయితే మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఇటు పెండింగ్లో ఉంది. గవర్నర్ కోటా సంబంధించిన ఒకవైపు అయితే మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ అయితే మాత్రం సిఫార్సు చేసింది. గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. ఇటు సుప్రీంకోర్టు ఉంది. ఇటు ఈ తీర్పు నేపథ్యంలో మరి ఎప్పుడు అవుతుందో అనేది మాత్రం ఒక సస్పెన్స్ అయితే ఉంది. ఏదేమైనప్పటికీ జూబ్లీహిల్స్ ఎన్నిక వేళ అనూహ్యంగా అజారుద్దీన్కి అయితే మాత్రం మంత్రి పదవి వరించింది. ఇక ఆయనకు ఏ శాఖలు వస్తాయనేది మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇటు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అయితే మాత్రం ఇద్దరికి ఇలా ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాకుండానే డైరెక్ట్గా అయితే మాత్రం మంత్రి పదవి చేసిన చరిత్ర ఉండగా, తాజాగా జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ మాత్రం ఈ యొక్క హఠాత్ పరిణామం అయితే చోటు చేసుకుంది. చూడాలి మరి ఈ 6 నెలల్లో మరి ఉప ఎన్నిక అనేది అయితే మాత్రం వచ్చే అవకాశం అయితే లేదు. కానీ ఆయన ఎమ్మెల్సీగా అయితే మాత్రం నామినేట్ చేస్తేనే ఆయన మంత్రి పదవి అయితే మాత్రం కొనసాగే అవకాశం ఉంటుంది. మరి సుప్రీంకోర్టు ఈ 6 నెలలలోపు మరి క్లారిటీ వస్తుందా, మరింత పొడిగిస్తే మాత్రం మరి ఆ పదవి కూడా గండం ఉన్నట్టయితే తెలుస్తోంది. మరి విశ్లేషకులు కూడా చాలామంది చెప్తున్నారు. ఏదేమైనా కూడా చూడాలి మరి ఏమవుతుందో, మరి ఎప్పటి వరకు అవుతుందో, ఎమ్మెల్సీపై ఎప్పుడు కంక్లూజన్ వస్తుందో చూడాలి. ఏదైనా కానీ జూబ్లీహిల్స్ ఎన్నిక విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పోరాడుతుంది. ఎలాగైనా ఇక్కడ గెలవాలి, గెలిచిన తర్వాత వ్యతిరేకత లేదు, ప్రజలు మా వైపే ఉన్నారని ఒక మెసేజ్ తీసుకెళ్లాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది. తద్వారా
నెక్స్ట్ జరగబోయే ఇటు స్థానిక ఎన్నికల్లోనూ ఆ తర్వాత జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కూడా ఈ యొక్క ఫలితాన్ని ఉపయోగించుకొని కూడా రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తుంది. మరి ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి, ఆరోపణలు చేస్తున్నాయి. మొత్తానికి 3 ప్రధాన పార్టీల మధ్య ఒక యుద్ధమే జరుగుతుంది. ఇదే సందర్భంలో ఈ యొక్క మంత్రి పదవి అనే అంశం అయితే మాత్రం కీలక పరిణామం అయితే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో కాస్త ఆసక్తికరంగా మారింది. అనూహ్యంగా కూడా ఈ పేరు రావడం, అలాగే ఆయనకు నెక్స్ట్ ఇప్పటివరకు మంత్రి పదవి ఇచ్చారు, నెక్స్ట్ ఏ ఏ శాఖలు ఇస్తారనే ఒక సస్పెన్స్ కూడా నడుస్తుంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. మొత్తానికి కొన్ని రోజుల్లో మాత్రం ఇక ఆయనకు ఎమ్మెల్సీ వస్తుందా రాదా అనేది మాత్రం ఆ సస్పెన్స్ కూడా తెరబడుతుంది. దాంతోపాటు జూబ్లీహిల్స్ ఎన్నిక మాత్రం మరికొద్ది రోజులు ఉండడంతో ప్రజలు ఎటువైపు ఉంటారనేది మాత్రం ఉంది. మరిగా మైనార్టీల తీర్పు మరి ఎటువైపు ఉంటుంది, మెజారిటీ ఓటర్లు దాదాపు ఎక్కువగా ఓటర్లు గెలుపును డిసైడ్ చేసే ఓటర్లు కూడా జూబ్లీహిల్స్లో ఉండడంతో వాళ్ళ ఓటింగ్ మరి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుందా, మంత్రి పదవి అంశం తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్కు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని మాత్రం మరికొద్ది రోజుల్లో ఒక క్లారిటీ రాబోతుంది.